అంకిల్ పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే గతంలో వంగా గీత గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. వారి పరిపాలన మనం చూసాం. ఇక కొత్తగా మరి పిఠాపురం నమ్ముకొని ప్రజలు నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు అతనికి అవకాశం ఇస్తే ఒకసారి బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎంపీగా ఉదయశ్రీని గారు కూడా గెలిచినా బాగుంటుంది. ఎంపీగా ఉదయశ్రీని గారు, అలాగే మన అదే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీకు ఖచ్చితంగా మంచి చేస్తారని ఏ విధంగా నమ్ముతున్నారు? మంచి ఉందండి. ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తే మనందరికీ మంచి చేసినట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రాజకీయం సంబంధించిన వ్యక్తి కాదు. అతను కోట్లాది రూపాయలు మానేసుకొని సినీ ఫీల్డ్ని వదిలేసుకొని ఈ పిఠాపురానికి నమ్ముకొని అతను ఇక్కడ పోటీ చేస్తున్నారు. 6 సంపాదించడంలో ఒక 10 కోట్లు మన పిఠాపురం పెడితే అది బాగుపడదా? ఇప్పుడు అతను డబ్బు కోసం అయితే కాదు కదా. డబ్బు కోసం పోటీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఏముందంటే మనం సపోజ్ మాట చెప్తున్నాను, ఇప్పుడు వంగా గీత గారు ఉన్నారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎంపీగా మనందరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారు మన అందరి ముందుకు వస్తారు, అందరికీ ఓట్లు అడుగుతారు. రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు దర్శనం ఇవ్వరు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ గెలిచేస్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, కనపడతాడా అనే ఆలోచన ప్రజలకు ఉంది. ఆ ఆలోచన తప్పుడు ఆలోచన అండి అది. ఎందుకంటే ఇవాళ చంద్రమండలంలోకి మనుషులు వెళ్ళే రోజులు ఇవి. ఒక్క మెసేజ్ పెట్టినట్టయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోద్ది, సాయంకాలం జవాబు వస్తుంది. అటువంటి అప్పుడు ఎందుకు భయపడాలా? అతనికి సంబంధించి ఇక్కడ వరంగాన్ని కూడా నిలబెట్టారు. అతను అన్ని మంచి చెట్లు చూసుకుంటారు. అది మనం ఆలోచించి కొత్త వారికి అవకాశం ఇస్తే అది బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు జనసేన నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఎవరు లేరు. టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది కదా. అయితే ఏదైనా ఓట్లు చీలే అవకాశం అన్నా ఉందంట? చీలడం అంటే ఇప్పుడు ఈ రెండు మద్దతు అయినప్పుడు చీలడం ఎలా ఉంటుంది? చీలడం ఏముండదు. రెండు కలిపే కదా చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా చేసుకుంటున్నారు. ఎవరైనా కార్యకర్తలు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళిపోతారు. దాని సహజం అది. ఆ పార్టీలో ఈ పార్టీలోకి వస్తారు. అదే పెద్ద సమస్య కాదు. అయితే వీరిద్దరూ పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా మటుకు బెనిఫిట్ ఉందని నా ఉద్దేశం. అయితే ఇక ఏంటంటే ఇప్పుడు వంగా గీత గారు పరిపాలనలో ఎవరు ఏమీ పొందలేదు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన అయినా కూడా ఏదో పథకాలు గితకాలు అంటున్నారు, కానీ ఈ పథకాలు అందిన వాళ్ళకి అంతే, అందిన వాళ్ళకి అంతే అందో. దాని సంగతి వదిలేయండి. దానికి బట్టి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కదా. ఇక్కడ రేట్లు అంతులేని రేట్లు పెరుగుతున్నాయి. అతను ఏదో ఇస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ రేట్లు ఆకాశానికి అనుకున్నాయి. అది మనకు నష్టమే కదా. ఏదో ఒక వ్యక్తికి మనం అవకాశం ఇస్తే పోరాడడానికి అతనికి అవకాశం ఉంటుంది. అందుకని మనం అతనికి అవకాశం ఇవ్వాలి. పిఠాపురంలో జనాలకి ఎటువంటి అవసరాలు ఉన్నాయండి? అవసరాలు ఏమున్నాయండి? రోడ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, లైట్లు ఉంటాయి, ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. ఇంకా పింఛన్లు ఉంటాయి. ప్రజలకైతే ఏమన్నా పింఛన్లు రాని వాళ్ళు ఉంటారు, ఇళ్ళ స్థలాలు రాని వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఉద్యోగాల గురించి అవ్వచ్చు, పిల్లల ఉద్యోగాల గురించి అవ్వచ్చు, ఇలాంటి చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ కంపెనీలు ఏర్పాటు చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. ఎందుకని అడగండి, డబ్బు మనిషి అయితే డబ్బు కోసం పోరాడతాడు. అతను డబ్బు మనిషి కాదు, వ్యక్తిగతంగా ప్రజల మనిషి. ప్రజలకు మంచి చేద్దాం, కాంతో కొంత మంచి చేసి ప్రజల ముందు మనం ఒక మంచి వ్యక్తిగా నిలబడదాం అనే ఆలోచనతో రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకా అంతకన్నా పెద్ద నాయకుడిగా ఎదగాలని ఉద్దేశంతో అతను చేస్తున్నాడే తప్ప వేరే ఉద్దేశం అతనిలో ఏం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరాల పిఠాపురం ప్రజలు, అది నేను చెప్పే ఉద్దేశం మాత్రమే. వైఎస్ఆర్సీపీ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? వైఎస్ఆర్ పరిపాలన కూడా బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ పథకాలు గితకాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. కాకపోతే రేట్లు కూడా అంతులేని రేట్లు అయిపోయాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 50 రూపాయలు ఉండి మందు సీసా సపోజ్ 150 జిదగారింది. అది ఇష్టం వచ్చిన వాళ్ళే తింటారు, తాగుతారు. దాని సంగతి వదిలేయండి. మరి గ్యాస్ ఉందంటే మరి నిత్యావసర వస్తువు 600 రూపాయలు 1200 కాడికి ఎగ్గబాకింది. మరి అటువంటి చాలా వరకు పెరిగిపోయాయి కదా. మరి అవన్నీ అరికట్టే వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి కదా. దానికోసం పోరాడే వ్యక్తి ఉండాలి. పోరాడే వ్యక్తిని మనం చిన్న చూపు చూసి తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎందుకంటే బెనిఫిట్గా చెప్పాల్సింది ఏంటంటే వంగా గీత పరిపాలన చూసాం, ఇప్పుడు ఇతను పరిపాలన చూసి తీరాల. మా సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్కే. మా సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి. పిఠాపురం ఎమ్మెల్యేగా
మన పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఎంపీ ఉదయసీని గారు వస్తారు, ఇన్ఛార్జి వర్మ గారు కూడా ముంచారు. వర్మ గారు వల్ల ఈ పార్టీలో నిలబడ్డది. గెలాలంటే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు వెనకాలండి సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి సీట్ రాలేదని చాలామంది బాధపడుతున్నాం. బాగానే చేశారు పాపం. వర్మ గారు చాలా బాగా చూసేవారు. ఇప్పుడు వేరే విషయం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలాలి అని మనం అందరం అనుకుంటున్నాం. కాకపోతే జగన్ పథకాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. దాన్ని బట్టి కూడా వంగ గీత గారికి కూడా గట్టిగానే ఉండొచ్చు, అంత తీసిపోయినట్టు ఏమి ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన మనుషులు దానికి ఉంటారు కదా. దాన్ని బట్టి ఏంటంటే కొంచెం ఇంచుమించులో అతను గెలిచి రావాలనేది మా ఉద్దేశం. పిఠాపురం నుంచి వంగ గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? వంగ గీత గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునండి. ఎందుకండి? అంటే ఏమైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఏమీ లేదు, అంటే జగన్ పార్టీ కదా అందుకనే మేము అనుకుంటున్నాం. అంటే అందుకనే గత 5 సంవత్సరాల నుంచి పిఠాపురంకి ఇలా ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందండి జగన్ గారి వల్ల? డెవలప్మెంట్ బాగానే జరిగిందండి, బాగుంది, అంతా బాగానే ఉంది. ఏం డెవలప్ చేసింది, ఏం చేశారనేది ఒకటి చెప్పగలరా? చెప్పాలంటే చాలా ఉంటాయండి, కానీ చెప్పలేము. కానీ చాలా బాగా చేశారు, అంత బాగానే ఉంది. డెవలప్ మాత్రం పిఠాపురానికి ఆంధ్రప్రదేశ్కి బాగా చేశాడు. 2009లో వంగ గీత గారు గెలిచారు, పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చేశారండి? అప్పుడు డెవలప్ చేశారండి, పర్లేదండి, బాగా చేశారు, అంతా బాగానే ఉంది. కానీ వంగ గీత వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వస్తే మనకి ఏం చేసేది ఏమి లేదు, చేసేది ఏముంటుందండి, అంతా కొత్తగానే ఉంటుంది. సినిమాలో తీసుకుని సినిమాలో ఉంటుంది, డైలాగ్స్ చెప్పినట్టే ఉంటుంది. అంతేగాని రాజకీయం చేయాలంటే చేయలేరు కదా. అదండి, రాజకీయాలు చేయలేరని మీరు ఎలా? అతను షూటింగ్లో చేసుకునే వాళ్ళు షూటింగే చేస్తారండి. మామూలు రాజకీయం చేసిన వాళ్ళు రాజకీయం చేస్తారు. రాజకీయం నుంచి కదండి అతను వచ్చింది, షూటింగ్లో నుంచి వచ్చారు, షూటింగే చేస్తారు. అదే అలవాటు. అది మీ ఒపీనియన్, నేను కాదనట్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం అవ్వగలడా? సీఎం ఎక్కడ అవ్వగలడా? లేదు. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకో సీఎం అవ్వలేడు, గెలిచాడనుకో సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం అవుతాడా? అవడగడా? దట్స్ హిస్ పాయింట్. సీఎం అయ్యి క్యాండిడేట్ ఎమ్మెల్యే అవడానికి తీసుకున్నాడండి, అక్కడే గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ మెజారిటీ ఇంత అంతా నేను చెప్పలేమన్నా. ఏంటంటే ప్రజెంట్ ఎలా ఉంటుందంటే ఓటు వేసే వరకు ఏం చెప్పలేం. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా వస్తారు పిఠాపురం. మెజారిటీ ఇంత అంతా నేను చెప్పలేం. 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మెజారిటీ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏంటి ఆయనకున్న అభిమానం అలాంటిది. పిఠాపురంలో ఆయన ర్యాలీ చేసినా వచ్చి జనం అలాంటిది. ఓటు వేసే వరకు ఎవరిని నమ్మలేం కాబట్టి మెజారిటీ చెప్పలేం. ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు? గెలవాలంటే అభివృద్ధి అన్న. ఆయన అధికారంలో లేరు, లేరు అధికారంలో లేరు. లేకపోయినా ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న, మన వైజాగ్లో 40 బోట్లు కాలిపోయినాయి. కాలిపోతే ఒక్కొక్కరికి 50,000 ఇచ్చారు. అలాగే ఆయనకు తోచింది, ఆయన జేబులో డబ్బు అన్నది 50,000 అనేది ఆయన జేబులో డబ్బు. ఒక్క రూపాయి అయినా ఎవ్వరు పెట్టేది ఏమి ఉండదన్న. ఎవరికి ఎవరి లైఫ్ వాళ్ళదే. ఈ రోజుల్లో ఎవరు ఫ్యామిలీ గడవడానికి వాళ్ళకి ఇబ్బంది. ఒక 50,000 అధికారంలో లేని వ్యక్తి హెల్ప్ చేస్తున్నారంటే ఇంక అంతకంటే ఏం కావాలన్నా? అది అలాంటి చాలా రైతులకనే కాదు చాలా హెల్ప్ చేశారు. బాగున్న వాళ్ళకి, రైతులకి, ముసలి వాళ్ళకి, అలా బోట్లు కాలిపోయిన వాళ్ళకి అలాంటివి చాలా చేసుకుని వస్తున్నారు. పిఠాపురంలో అన్నీ తెలుసన్న. పక్కాగా చాలా తెలివితేటలుగా ఆలోచిస్తారు పిఠాపురం వాళ్ళు. ఒక మనిషిని ఎంత ఎత్తాలో ఎత్తుతారన్నా, ఎంత తొక్కేలో తొక్కేస్తారు. అది పిఠాపురంలో అది ఉందన్న. మంచిగా ఉంటే ఎంత ఎత్తాలో అంత పైకి ఎత్తేస్తారు. అదే చెడు చూసారనుకో వాళ్ళ పాతాళానికి తొక్కేస్తారన్న.